ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మధ్యలో నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మధ్యలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రతి విషయ కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి. జ్ఞాపన ప్రార్థన నేపు ప్రసాదే చుము తండ్రి, శిశుపైన జ్ఞాపన ప్రార్థన నేపు ప్రసాదే చుము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ఆ స్థితియోంచము ఎంతము నా తండ్రి, ఆ స్థితియోంచము నెరవేరూప ఎంతము నా తండ్రి. తో స్థితి పోవుట భాగ్యములన్నిట నా తండ్రి, నాదు స్థితి పోవుట భాగ్యములన్నిట ధోట భాగ్యమే నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకుములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగచేసదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించుదువు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యం మన హృదయంలో
ముద్రించునుగాక. ఆమేన్. మరణాత. దేవుని యొక్క వాక్య గ్రంథముల నుంచి నేటి దిన వాగ్దానం చూద్దామండి. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయడి. లూకా 18:1. యేసుక్రీస్తు ప్రభువారు మానవులైన వారికి ప్రార్థన నేర్పారు. ఎంతో ఉన్నతమైన ప్రత్యేకమైన ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు ఎలా చేయమన్నాడంటే విసుకక చేయడి అంటున్నాడు. విసుకక అంటే ఎప్పుడూ మనము చేయవలసిన ప్రార్థన, ఎల్లప్పుడూ జరిగించవలసిన ప్రార్థన. ఈరోజు మనము చేసే పనుల విషయంలో మనం ప్రార్థన చేయాలేమో, ప్రార్థనలో దేవుని విసుకక దేవుని అడగాలేమో, ఎడతెగక దేవుని అడగాలేమో, మానక దేవుని అడగాలేమో. దేవునికి స్తోత్ర. అందుచేత దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, విసుకక ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. నిత్యమును మన ప్రార్థనలో ఉండాలి. కార్యము నెరవేరేంత వరకు మన ప్రార్థనను మనము కొనసాగించాలని దేవుని యొక్క వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత అతి ఉన్నతమైన ఈ రోజునందు విసుకక ప్రార్థన చేసే దీవెన ఆశీర్వాదాలు దైవికమైన మేలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. దేవా, నీవు న్యాయమయ్యున్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేస్తున్న వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా నున్నది. వర్షజనములలో కాయలలో పరిశుద్ధత కనబడుచున్నది. మనుషుల్లో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా నున్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు
శక్తివై ఉన్నావు. కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తినిచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపి అయి ఉన్నావు. అందుచేతని అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళ స్తుతులు దేవుడు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సాతాను ఎదిరింపులు. యేసు ప్రభువా, నీవు మత్తయి 18:18 సెలవిచ్చినావు గదా, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకములో నేను వాటిని బంధింతునని అన్నావు. గనుక ఇప్పుడే మేము సాతానును వాని దూతలను బంధించుచున్నాము. నీవును వాటిని బంధించుము. ఓ భూతములారా, మా పరలోకపు తండ్రి యొక్క స్వాతంత్రమును బట్టి మిమ్మును ఇప్పుడే బంధించుచున్నాం. మీరు ఎలాగూ తప్పించుకుందురో చూచెదము. సాతానా, నీకు బంధన కలగలేదని నీవు అబద్ధమాడుచున్నావు. నీకు సత్యము చెప్పుట రాదు. ఆమేన్. సమర్పణ ప్రార్థన. మాకు శరీరమును అనుగ్రహించిన దేవా, నీకు వందనములు. ఈ శరీరము పాప శరీరమైనందున దీనిని పరిశుద్ధ శరీరముగా మార్చుచున్నాను. తుదకు నాకు మహిమ శరీరమును ఇచ్చి నీ యొద్దకు తీసుకుని వెళ్ళుదువు గనుక నీకు వందనములు. నీవు 3 విధములుగా బయలుపడినావు. అట్లే నాకు 3 విధములైన స్థితులను అనుగ్రహించినావు. జీవము, శరీరము, ఆత్మ అని ఈ 3 స్థితులను దయచేసినందుకు నీకు వందనములు. ఈ 3 కలిపి నన్ను ఒక వ్యక్తిగా నిలిపినావు కనుక నీకు స్తోత్రములు. నేను ఒక విధముగా నీకు బిడ్డవలే నున్నను, మరి యొక్క లెక్కకు 3గా నున్నాను. ఈ విచిత్రమైన సృష్టి నిమిత్తమై నీకు వందనములు. తండ్రి, నీవు నాకు ఇచ్చినవన్నీ నేను నిలుపుకున్నట్లు నాకు తోడ్పడుతావని నమ్మి నిన్ను వందించుచున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థనలు. దూర ప్రయాణము చేయువారు ఉదయం కాఫీ, మధ్యాహ్నము, సాయంకాలము భోజనము, 4 గంటలకు మరలా కాఫీ తీసుకొనగాని ప్రయాణము చేయలేరు. అలాగే మనమును ఆకలి వేసినప్పుడల్లా ప్రభు యొక్క శరక్తమును అను ఆహారమును తీసుకుని అనుభవింపక పోయిన రాకడ ప్రయాణము చేయలేము. కనుక
సంస్కార భోజనము పుచ్చుకొనిన రాకడలో వెళ్ళగలము. ఓ ప్రభా, నీవు ఏర్పాటు చేసిన సంస్కారపు విందున అనుభవించి బలము పొంది నీ రాకడలో పాల్గొను కృప దయచేదు అని నమ్మి నీకు నునుతులు అర్పించుచున్నాను. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. దేవా, కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటి రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి. దేవా, నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీ ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే. గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావముతో మమ్మల్ని నింపండి. దేవా, నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి. దేవా, నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశముకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజునందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ఇక సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా, ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి.
దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్య వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామలు గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరాము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వలుగా వచ్చినారు. అందరికి మరణాత. సమాధిక సంతానం లేదు. 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. వీరి యొక్క గృహమునందు, అనగా వీరి దైవముగా గృహమునందు 3 దినాలు ఉపవాస ప్రార్థన జరిగినవి. అందులో ఇది అంశము పెట్టి ప్రార్థన చేయించగా, ఆ పేపర్లో అంశము రాయిగా ప్రార్థన చేయగా, మరి ఐదారు సంఘ సహకారులు వచ్చి ప్రార్థన చేయగా, దేవుడు మంచి కార్యం జరిగించి మంచి బహుమతి సాక్ష్యం చేస్తున్నారు. దేవుడికి అయ్యకి మరణాతండి, సంఘమన్నతకి మరణాతం, అమ్మగారికి మరణాతండి. అయితే ఈవిడ మా పెద్దత్త గారు కోడండి. ఈవిడ ముందు పాప ఇచ్చారండి, దేవుడు పాప అండి.
అయితే 7 సంవత్సరాల వరకు పెట్టలేరండి. అప్పుడు రోజు అయ్యగారింట్లో అమ్మగారికి ఫోటో పెట్టించుకున్నప్పుడు నేను వెళ్ళి తీసుకుని అమ్మగారికి చెప్పి అప్పుడు సంఘం అంతా చెప్పి ప్రార్థన చేయమన్నాడంట. దేవుడు అర్థం చేశారంట. అప్పుడు తర్వాత దేవుడు దర్శించారు. అయితే మామూలుగా అయితే వీళ్ళ అమ్మగారికి 2 ఆడపిల్లండి. ఈ అమ్మాయి చిన్నది, ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు. ఈ అమ్మాయి ముందుగా ఉంటుంది. రెండోసారి కూడా పాపం పడుతుందని చాలా భయపడ్డామండి. ఆ కుటుంబంలో దేవుడు మొదలుపెట్టి కావాలని ప్రార్థన చేయాలి. అయ్యారు మా ఇంట్లో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారండి. ఆ ఉపవాస ప్రార్థన భవిష్యత్తుకి ప్రార్థన చేయాలి. సంఘ సహకారులు అయ్యారు అమ్మగారు ప్రార్థన చేయాలి. దేవుడికి కుమారులు ఇచ్చారండి. దీన్ని బట్టి దేవుని ఎంతో స్థితిస్తున్నాము. దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం మెండుగా కలుగుగాక. ఆమేన్.